అందరికీ నమస్కారం. నిన్న ఒక ప్రెస్ మీట్ లో మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి మాట్లాడుతూ జేసీ అశ్మిత్ రెడ్డి అన్న అరాచకాలు చేస్తున్నాడు, గూండాలను వేసుకుని తాడిపత్రి నియోజకవర్గంలో గూండాగిరి చేస్తాడు అని మాట్లాడినాడు. పెద్దారెడ్డి, మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ 5 ఏళ్లు నువ్వు ఎంతటి అరాచకాలు చేసినావో మీ కార్యకర్తలకు తెలుసు, మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు తెలుసు, నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. ఆ తెలుసు కాబట్టే మళ్ళా నువ్వు అధికారంలోకి వస్తే, మళ్ళా నువ్వు గెలిచి ఎమ్మెల్యేగా వస్తే తాడిపత్రి నాశనం అవుతాదని తెలిసే ప్రజలందరూ నీకు ఓటుతో బుద్ధి చెప్పినారు. అశ్మిత్ రెడ్డి అన్న ఎలాంటి వాడో నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరికి తెలుసు. చదువుకున్నోడు, మంచి విజన్ ఉన్న వ్యక్తి, మంచి కల్చర్ గల వ్యక్తి. అందుకే 30,000 మెజార్టీతో గెలిపించుకున్నారు తాడిపత్రి నియోజకవర్గ ప్రజలు. ఆయన నిరూపించుకున్నాడు. కేవలం 2 ఏళ్లలోనే ప్రభుత్వం నుంచి ఎటువంటి నిధులను ఆశించకుండా తన సొంత డబ్బుతో పెద్దవడూరు గాని, యాడికి కాలువ గాని పూడిక తీసింది. ఇది చూడవా వీడియోలో? ఎప్పుడు మేం మాట్లాడింది చూస్తామేమో. మా నియోజకవర్గంలో ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నారో అశ్మిత్ రెడ్డి అన్న గారు అవి కూడా చూడు. నువ్వు ఏడొచ్చినావులే, పబ్లిక్ లోకి ఎప్పుడు రాలే. 2 ఏళ్లు ఊరికే వీడియోలు తీయడము, ఊరికే పోలీసుల మీద హంగామా చేయడము, ఆ జగన్ గారి దృష్టిలో పడాలని ఏదో చేసుకుంటూ పోతున్నాడని నియోజకవర్గంలో కనుక్కో. మీ కార్యకర్తల్ని అడిగి కనుక్కో. వడుగూరు కార్యకర్తలను అడుగు, యాడికి కార్యకర్తలను అడుగు. వాళ్ళకి లేవో భూములు, వాళ్ళకు కూడా లబ్ధి పొందినారు. మా జేసీ అశ్మిత్ రెడ్డి చేసిన పనులకు వాళ్ళు కూడా లబ్ధి పొందినారు. ఇంకా పోలీసుల గురించి మాట్లాడతావు. గంజాయి అంట, మట్కా అంట, గ్యాంబ్లింగ్ అంట, వాళ్ళకు లేని పుయ్యాలని చూస్తున్నావు. వాళ్ళు నీ తాటాకు చెప్పలకు భయపడరు. వైసీపీ గవర్నమెంట్ లో ఉన్న అధికారం ఉండాలనుకుంటున్నావేమో. లేదు, నిజాయితీ కూటమి ప్రభుత్వంలో మా జగదీష్ ఎస్పీ గారు నిజాయితీకి నిలువుటద్దాం. మా తాడిపత్రి పోలీసు అధికారులు కూడా నీకు భయపడే ప్రసక్తి లేదు. నువ్వు వాళ్ళేదో బురద అంటియాలని చూస్తానేమో. అంత ఏమైనా ఉంటే నేను ప్రూఫ్స్ ఉంటే నువ్వు పోయి నిరూపించుకో. అంటే ఊరికే నీ వీడియో చూసి నమ్మి ఆ 10 మందికో 20 మందికో చూపించాలని వెందో వాళ్ళకు మరకంటియాలని చూస్తున్నావు. వాళ్ళు అది ఏదో వాళ్ళకి చెప్పి మంచోళ్ళట. ఆంజనేయ సార్ని ఆయన ఉన్నప్పుడు మాత్రం ఆయన గురించి ఎవరికెవరికి కంప్లైంట్ ఇచ్చినావో మా దగ్గర రికార్డు ఉంది. ఆయన మంచోడు కాదంట, ఇప్పుడు మళ్ళా మంచోడైనాడు. అదేంటో మాకు అర్థం కాని విషయం. ఆ రోజు మంచోడు కాదన్నావు, ఈ రోజు మంచోడు అంటున్నావు. ఉన్నోళ్ళ మాత్రం చెడ్డోళ్ళు అంటావు. పోలీసులకి ఎందుకు బాధ పెడతావు? వాళ్ళు మంచోళ్ళు కాబట్టి బాగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుపోతున్నారు. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నువ్వు పోలీసుల చేత ఎన్ని అనార్కాలు చేపించినావు, మా మీద అక్రమ కేసులు బనాయించినావు, కొట్టిపించినావు, మమ్మల్ని ఒప్పించడానికి ప్రయత్నించినాడు. డిఎస్పీ చైతన్య పార్టీ మారమని మాకు ఒప్పించడానికి ప్రయత్నించినాడు. అలాంటి పోలీసులు ఎవ్వరు లేరు. అలాంటి పోలీసులు ఉండింటే 10% మా మాట వింటే నువ్వు తాడిపత్రిలో అడుగు పెట్టేవానివే. అశ్మిత్ రెడ్డి అన్న గూండాగిరి చేసింటే నువ్వు గాని మీ కార్యకర్తలు గాని తాడిపత్రిలో ఉండేవారా? పరారైతాండ్రి, రాష్ట్రాలు వదిలిపోతాండ్రి. అవన్నీ కాదు. ఎందుకు ఇవన్నీ ఉదా ప్రయాస? మొన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతికి మన నియోజకవర్గం నుంచి, పెద్దవడుగురు నుంచి, వాళ్ళ యాడికి మండలం నుంచి, అట్లా టౌన్ నుంచి చాలా మంది పోయినారు నాయకులు, మీ వైసీపీ నాయకులే. వాళ్ళు పోయి చెప్పుకున్నారు నీ గురించి కంప్లైంట్. అది నీ వరకు తెలియదో లేక తెలిసి ఇది నాటకం ఆడుతున్నావో తెలియదు, కానీ వాళ్ళు నీ గురించి చెప్పినారు. ఎప్పుడు మమ్మల్నే రెచ్చగొడతాడు సార్, వాళ్ళ కొడుకులు గాని అతను గాని రారు, మమ్మల్ని పోండి ధర్నాలు చేయండి పోలీస్ స్టేషన్ల ముందర, అది ఇది చేయండి అని మాకే చెప్తాను వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళకు కూడా గట్టిగానే హామీ ఇచ్చినట్టున్నాడు జగన్, ఇన్ఛార్జ్ మారిస్తా అని. అది దృష్టిలో పెట్టుకుని నువ్వు ఫ్రస్ట్రేషన్ కు లోనయ్యి ఇప్పుడు ఏందేదో మాట్లాడతావు. నిన్నటి వరకు మా ప్రభాకర్ రెడ్డి గారి గురించి మాట్లాడినావు, ఇప్పుడు మన అశ్మిత్ రెడ్డి గురించి మాట్లాడుతున్నావు. ఇవన్నీ మానుకో నీ పిల్లలను పిలిపి, మీ 2 కొడుకుల్ని పిలిపించి ఆ రోజు అధికారం చలాయించినారే వాళ్ళు. అధికారం ఉన్నప్పుడు వాళ్ళకి సంబంధం లేకపోయినా నియోజకవర్గంలో తిరిగి ఆ నియోజకవర్గంలో ప్రతి మండల నాయకులను వేసుకొని అధికారం చలాయించినారే. ఈ రోజు రమ్మను, ఏమైనా మా ప్రభుత్వం తరపున ఏమైనా తప్పులుంటే తీర్పు చూపడానికో ధర్నాలు చేయడానికో ముందుండి నడిపించమను. కేసులు భయపడతానవా? ఆ రోజు
ఎంతమంది 2014 నుంచి 2019 వరకు 2019 నుంచి 2024 వరకు ఎంతమంది మీద రౌడీ షీట్ ఓపెన్ చేయించినావు, ఎంతమందికి జిల్లా బహిష్కరణ చేయించినావు, ఎంతమందికి బౌండరీ చేయించినావు, ఇవన్నీ ఆడిపోయినాయి. ఇప్పుడు మేము కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి ఎంతమంది మీద రౌడీ షీట్ చేసినాము, ఎంతమంది మీద బౌండరీ చేసినాము, ఎంతమందికి జిల్లా బహిష్కరణ చేసినాము, ఎంతమందిని పీడీ యాక్ట్ చేసినాము చూడు, రికార్డు చూపిలా, నీకు పంపిలా చెప్పి పంపిస్తా. ఆ 5 ఏళ్లలో ఎంతమంది మీద పీడీ యాక్ట్ చేసినావు, ఇప్పుడు ఎంతమంది మీద, అన్ని మా దగ్గర రికార్డు ఉన్నాయి. మీ కార్యకర్తలు తెలుసు, ప్రజలకు తెలుసు. ఊరికే నాటకాలు చేసి ఎవరు నమ్మే ప్రసక్తి లేదు. మీ 2 పిల్లల్లో రమ్మని చెప్పు, మీ కార్యకర్తలు కూడా మొత్తుకుంటున్నారు. ఏంది బా ఇతను మమ్మల్ని రెచ్చగొడతాడు, పోలీసుల ముందు పోయి ధర్నా చేయి, ఇది చేయని. వాళ్ళకెందుకు బాధ పెడతావు? దమ్ము ఉంటే, నీ కొడుకులకు ధైర్యం ఉంటే రమ్మను. ఆ రోజు మమ్మల్ని కొట్టినారు కదా, మేమైతే ఉత్తిపుణ్యాన కేసులేం పెట్టాం, పాత కేసులేం తోడంలే. ఇప్పుడు రమ్మను, ఫ్రెష్ గా రమ్మను. ఏమన్నా మా ప్రభుత్వ వైఫల్యాలుంటే ఎత్తి చూపమను. మీ క్యాటర్ను వేసుకుని తిరగమను. ఎవరు వద్దన్నారు? వాళ్ళైతే సేఫ్ గా ఉండాలా. మీ కార్యకర్తలు వాళ్ళ పిల్లలు లేరా? మీ కార్యకర్తలకు వాళ్ళ కుటుంబాలు లేవా? వాళ్ళు జైలుకి వెళ్ళొచ్చా? వాళ్ళు పోలీసులతో దెబ్బలు తినొచ్చా ఏమైనా తప్పు చేస్తే? ముందు నీకు ధైర్యం ఉంటే మీ 2 కొడుకులను పిలుచుకొచ్చి రాజకీయం చేయి. నీ తాటాకు చెప్పులకు భయపడే పోలీసులు లేరు, నీ తాటాకు చెప్పులకు భయపడే తెలుగుదేశం కార్యకర్తలము లేవు. నువ్వు రా ఎప్పుడైనా. మీ గవర్నమెంట్ వేస్తే ఏదో అధికారికంగా ఏదో చేస్తా ఉంటానవే కళ. మీ గవర్నమెంట్, మీ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చే ప్రసక్తే లేదు. 2029 కాదు కదా, 2033లో కూడా మీ గవర్నమెంట్ రాదు. రాసి పెట్టుకో. బాగా సంపాదించుకున్నావు, ఎంజాయ్ చేయి. ఎందుకు ఇదంతా లేనిపోని? నా మాటిని మీ కొడుకులను పంపించి రాజకీయం చేసుకో. పెద్దటన్నా రాజకీయం చేసుకో. నమస్కారం.